హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇది నా సండే డైలీ వ్లాగ్ అండి. సండే ఈ మార్నింగ్ లేవగానే ముందు కిచెన్లోకి వెళ్తాను. కిచెన్లోని నిన్నంత అస్సలు నైట్ వాటరే రాలేదండి, అందుకని అస్సలు పని కాలేదు. గిన్నెలు కూడా అలా ఉండిపోయినాయి అనమాట. మార్నింగ్ లేవగానే గిన్నెలు తోమేసి ముందు కిచెన్ అంతా శుభ్రం చేసుకుంటాను. అప్పుడు పని అంతా ఫాస్ట్గా అవుతుంది కూడా. ఎప్పుడైనా నైట్ పని చేసుకొని పడుకుంటే ఒక 5 నిమిషాలు లేట్గా లేచినా పర్లేదు, పని త్వరగా అవుతుంది. అంతే తప్ప కిచెన్ ఇంత చండాలంగా ఉంటే అసలుకి పని అవ్వదు మనకి. మార్నింగ్ లేవగానే వాటర్ నైట్ రాలేదండి, అందుకని గిన్నెలు తోమడం అవ్వలేదు ఈరోజు అంతా. గిన్నెలు తోమిన తర్వాత వంట పని స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మా బావకి 12 గంటలకి డ్యూటీకి వెళ్ళాలి. అప్పటికల్లా నేను టిఫిన్ వంట అంతా రెడీ చేసేయాలి. ముందుగా నేను ఈరోజు చికెన్ 65 లాగా చేద్దాం అనుకున్నానండి. మా బాబు అస్సలు నాన్ వెజ్ తిండు, అందువలన ఇలా ఫ్రై చేస్తూ పెడితే సింపుల్గానే తినేస్తాడనమాట. ఇంకే ముందు చికెన్ శుభ్రం చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టుకుంటే మిగతా పనులు టక్మని చేయొచ్చు. అంతలోకి ఇది మ్యాగ్నేట్ అవుతుంది కదా, సో అందువల్ల అది చేశాను అనమాట. ఫస్ట్ చికెన్ కలిపేసుకున్నాను. మీరు కూడా ఇలా పిల్లలకి సింపుల్గా చేసి పెట్టండి, మరి ఎక్కువసార్లు పెట్టకండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై చేయాలి కదా. ఎప్పుడైనా నార్మల్గా గ్రేవీ టైప్ వండితేనే మంచిది. ఇలా ఎప్పుడప్పుడు స్నాక్స్ టైప్లో కూడా పెట్టుకోవచ్చు ఇది. దీని తర్వాత ఇది కలిపేసి ఒక సైడ్ పెట్టి తర్వాత స్టవ్ హాట్ వాటర్, ఒక సైడ్ ఇంకో సైడ్ రసం పెట్టానండి మ్యాగీకి. మీకు ఆల్రెడీ సండే కదండి, ఈ రసం కావాలంటే మీరు టిఫిన్ చేయకపోయినా సండే మాత్రం ఎంత టైం అయినా మన వీడియోస్లో కన్ఫర్మ్ మా ఇంట్లో. ఈరోజు సండే కదండి, సండే కన్ఫర్మ్గా మా ఇంట్లో నూడిల్స్ చేస్తాను. వారంలో రోజు చేయకపోయినా వారంలో సండే మాత్రం ఆ రోజు మాత్రం టిఫిన్ కన్ఫర్మ్గా ఇంట్లో చేయాలి. లేట్గా లేదంటే టైం సరిపోయిన తర్వాత ఇంకా వంటలో 12 గంటలకి లంచ్ చేస్తాము. ఈ రోజు ఆ రోజు మాత్రం సండే మాత్రం వారానికి సండే ఎప్పుడు వస్తుందని మా బాబు కూడా చాలా వెయిట్ చేస్తాడు. ఎందుకంటే నేను వీక్లీ వన్స్ మ్యాగీ చేస్తాను. మరి కలిపిన హెల్త్ మంచిది కాదు కదండి. సో అది అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వారానికి సరిపడగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కదండి. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా అంత ఆయిల్ వేసుకొని కలర్లో ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో కొంచెం వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని యాడ్ చేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఒక సైడ్ చారు పెట్టాను కదండి, అది తాలింపు పెట్టాను. మళ్ళీ టిఫిన్ తిన్నాక గిన్నెలు వస్తాయి కదండి, అవి దోమేశాను. అవి దోమిన తర్వాత మా హస్బెండ్కి డ్యూటీకి టైం అయింది. మా బావకి ఈరోజు బీ షిఫ్ట్ అండి. 12 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, అంటే అక్కడ 1 గంటకల్లా వెళ్ళాలి. అందువల్ల 12 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరుతారనమాట. వీళ్ళకి కూడా బస్సు తీసుకువెళ్తుంది, ఇక్కడే డ్రాప్ తీసుకొస్తుంది. ట్రావెలింగ్కి ఇబ్బంది లేదు, వీళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి కానీ పిల్లలు ఇక్కడ స్కూల్కి కానీ మనము ఇక్కడ నుంచి వైజాగ్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్రావెలింగ్ ఓన్లీ నైటే జర్నీ ఉంటుంది. అదంతా మీకు తర్వాత వివరిస్తాను, వేరే వీడియోలో పూర్తిగా క్లారిటీగా చెప్తాను ఇక్కడ ఏంటి పొజిషన్ అనేది. ఇలా బీ షిఫ్ట్ వాళ్ళు 12 గంటలకు వెళ్ళి మళ్ళీ రైట్ 9:30కి వస్తారండి. మా బావ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఆల్రెడీ ఇల్లంతా శుభ్రం చేసేసాను. ఇలా ఉంటుంది మొత్తం అంతా శుభ్రం అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరికీ స్నానం చేశాను. స్నానం చేయించి అన్నం తినిపించాక మళ్ళీ మధ్యాహ్నం మా బాబుకి ఎంతో ఇష్టంగా ఆర్డర్ పెట్టుకున్నాడు షటిల్స్. తను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట స్కేటింగ్, అందుకని మా మరిది బుక్ చేశారనమాట దీనికి. స్కేటింగ్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. మీకు కావాలంటే చెప్పండి, లింక్ ఇస్తాను. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. తనకి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవి. అంత వెయిట్ కూడా మరీ ఎక్కువగా లేదు, అలా అని బాగానే ఉన్నాయి. చూడడానికి బాగుంది, తను వెళ్ళడానికి కూడా కంఫర్ట్గా ఉంది. మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు ఎప్పుడు వస్తాయని. రాగానే వెంటనే ట్రయల్ కూడా వేసేసాడు.
తను వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకే చూసి తినకు కూడా కావాలనిపించి తిను కూడా మా మరిదిని అడిగితే తిను కొన్నారనమాట. తను చాలా బాగున్నాయండి. మీకు ఒకవేళ కావాలంటే అడగండి, లింక్ ఇస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక కాసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం వాకింగ్ కిందకి వెళ్ళాం. నైట్ అంటే 7:30కి అలా వెళ్ళాం అనమాట. మరి మా బావ వచ్చేటప్పటికి 9:30 అవుతుంది. 9 గంటలకి నేను వంట స్టార్ట్ చేశాను. దానికని ముందు పిల్లలకు పట్టు తినిపించేసి వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ తింటారు కదా, అందువలన కొంచెం లేట్గానే భోంచేసి మళ్ళీ వాకింగ్కి వస్తాము. ఇలాగా వీళ్ళందరూ హిందీ వాళ్ళండి. అంటే ఇక్కడ జాబ్ పర్పస్ మీద అందరూ చాలా స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా, బెంగాలు, అస్సాం, హిందీ, కన్నడ, మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. కానీ కామన్గా అందరూ మాట్లాడే భాష మాత్రం హిందీ. అది హిందీ ఉండాలి ఇక్కడ. కొంచెం హిందీ వస్తేనే కదా మిగతా వాళ్ళతో కూడా మనం మాట్లాడగలం. సో అలా ఇక్కడ ఒకటే ఒక ప్లస్ ఏంటంటే ఈ అడవిలోని వాకింగ్ చాలా బాగుంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్నిటికీ చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఫారెస్ట్ మధ్యలో ఉంటాము. మరి సీసఫల్ అంటే కొంచెం ఫారెస్ట్లో అవుట్స్కట్స్లోనే ఉంటారు కదా. ఇక్కడ మేము ఫారెస్ట్ మధ్యలో ఉంటాం అనమాట. ఈ చుట్టుపక్కలంతా ఫారెస్టే. ఇక్కడ ఇలా పిల్లలు ఈవినింగ్ ఆడుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. దానివల్ల ఇక్కడ ఇబ్బంది ఉండదు అంతగా. మళ్ళీ మా వాడు స్కేటింగ్ తీసుకొచ్చి ఈవినింగ్ కూడా అక్కడ నైట్ ఆడుకోవడం మొదలుపెట్టాడు. అందుగుండు వస్తున్నాడు వాడే మా బాబు చార్వి. ఇంక ఇంటికి వచ్చేసి పిల్లలకి స్నానం చేసి వంట చేసి మా బావ వచ్చారు. అందరం కలిసి సరదాగా భోంచేసాము. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.